హైవే దిగ్బంధం కూడా జరగడం, కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు కూడా అప్పట్లో చాలా నెలల తరబడి జరిగింది. 1994 ఎలక్షన్ దగ్గర నుండి కాకినాడ వరకు ట్రాఫిక్ మొత్తం జామ్ అయిన రోజులు కూడా మీకు సర్కార్ ప్రాంతంలో ఆ రోజుల్లో 94 ఎలక్షన్ ఆ నేపథ్యంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అది ఇంపార్టెంట్ ఇష్యూ అయింది. అది ఈస్ట్ గోదావరిలో మెయిన్ ఫోకల్ పాయింట్గా పెట్టి అక్కడ నుంచి జరిగింది ఇది. సో ఆ మూమెంట్ జరిగినన్ని రోజులు కూడా అక్కడ ఎస్పీగా ఉన్నాం. అప్పుడు కూడా ఇదే అడిగేవాళ్ళు, చాలా టెన్షన్ ఉంది కదా, ఎట్లా భరిస్తున్నారు. టెన్షన్ ఉంది, పని చేసుకుంటున్నాం, దాంతోపాటు వేరే మా టెన్నిస్ ఆడడం కానీ ఇది కానీ అవి కూడా జరిగిపోయాయి. సో ఆ జిల్లా అక్కడి నుంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, డిఐజీగా ప్రమోషన్ వచ్చింది. మొదటేమో నాకు ఇచ్చిన ఇండికేషన్ జాయింట్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ హైదరాబాద్ సిటీ అని. బట్ మళ్ళీ కొన్ని కారణాల వల్ల పోస్టింగ్ రావడం ముందు మార్పులు జరిగి ఐ వాజ్ సెంట్ టు డిఐజీ గుంటూరు. గుంటూరు అంటే ఏంటి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, మళ్ళీ చాలా చైతన్యవంతమైన జిల్లా అది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండేవారు, లక్ష్మీ పార్వతి చాలా ప్రామినెంట్గా ఉండేవారు జిల్లాలో. అది కూడా కొంచెం పొలిటికలీ టఫ్ టైం అది. అంటే అప్పుడు ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేవారు పోస్టింగ్ విషయంలో అనేది ఉండేది. పొలిటికలీ చాలా ఇంపార్టెంట్గా ఉండేవారు వారు. తర్వాత అప్పుడే మళ్ళీ టీడీపీ ఎన్టీఆర్ ముందు సీఎంగా ఉన్నారు నేను అక్కడ వెళ్ళినప్పుడు. దాని తర్వాత కొద్ది నెలల్లోనే రాజకీయంగా వచ్చిన మార్పులు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. డిఐజీగా దాదాపు 3.5-4 ఆ టైంలో ఉన్నప్పుడే కదా ఎన్టీఆర్ రామారావు గారు విడిపోవడం, నాదెండ్ల భాస్కర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం. లేదు, అది మొదటిసారి జరిగింది. అది 84లో. ఈ మార్పు అన్నది అంటే ఎన్టీఆర్ గారు దిగిపోవడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, గుంటూరు డిఐజీ. దాని తర్వాత కూడా దాదాపు 3 సంవత్సరాలు, అంటే దాదాపు 4 సంవత్సరాలు డిఐజీగా చేశాను. గుంటూరు లాంగెస్ట్ టెన్యూర్ యాజ్ డిఐజీ గుంటూరు. ఓకే. అప్పుడు కూడా అంటే అప్పుడు పొలిటికల్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కదా. పొలిటికల్గా ఉండింది అవి, ఎందుకంటే చైతన్యవంతమైన జిల్లాలు, చాలా పొలిటికల్ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ అవి. అప్పుడు ఎస్పీలు కూడా మంచి ఎస్పీలు ఉన్నారు. రాజీవ్ త్రివేది ఒక ఎస్పీగా ఉన్నాడు అప్పుడు గుంటూరులో నేను ఉన్నప్పుడు. అంజనీ కుమార్ వాజ్ ప్రకాశం జిల్లాలో ఎస్పీ. పూర్ణచంద్రరావు వాజ్ ఎస్పీ అట్ దట్ టైం. మాల్కొండ వాజ్ ఎస్పీ. అంటే గుంటూరులో ఆయన ఎస్పీగా ఉన్నారు, నేను డిఐజీ ఉన్నాను. మరి అందరూ కూడా చక్కగా పనిచేశారు. అప్పుడు కూడా మీరు ప్రకాశం జిల్లా మీద ఫోకస్ పెట్టారు. ప్రకాశంలో ఫోకస్ అంటే ప్రకాశం పొలిటికల్లీ ఇంపార్టెంట్గానే ఉండింది, అంటే లా అండ్ ఆర్డర్ వైజ్. గుంటూరు జిల్లాలో కూడా పల్నాడు ఏరియాలో చాలా సంఘటనలు జరిగాయి ఆ రోజుల్లో, అదొకటి ఉండింది. అప్పుడు జరిగిన చాలా ఇంపార్టెంట్ సంఘటన వెళ్ళిన కొత్తలో ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి హత్య, నక్సల్స్ జరిగింది అది. బట్ అదర్వైజ్ ప్రకాశం జిల్లాలో పెద్ద రాజకీయ సమస్యలు లేవు, తగ్గి. ఈ రాజకీయ సమస్యలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే జిల్లాలో సైకిల్గా వెళ్తుంటాయి, వస్తాయి. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు జరుగుతుంటాయి. అప్పుడు ఓపికగా మీరు చేయగలిగిందంతా చేయాలి. సిచ్యువేషన్ మీ చర్యల వల్ల కొంతవరకు, స్వతహాగా దాన్ని అంతవరకు అది నేచర్లోనే ఉంది, ఒక ఇదన్నది ప్రకృతిలోనే. ఏదైనా సమస్య పెరిగినప్పుడు ఆటోమేటిక్గా తగ్గుదల కూడా వస్తుంది దాంట్లో. ఇలా వచ్చింది. అంటే మాగంటి సుబ్బరామరెడ్డి గారి హత్యకు ముందు మావోయిస్టులకు సంబంధించి ఎన్కౌంటర్ అయింది. దాని ప్రతీకారంగానే మాగంటి సుబ్బరామరెడ్డి మీద దాడి చేస్తామంటూ అప్పుడు మావోయిస్టులు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లేదు, జరగడానికి కారణం ఇక్కడ అప్పుడు కొంతమంది ప్రామినెంట్ నక్సల్ లీడర్స్ వాళ్ళు ఇక్కడ జైల్లో ఉన్నారు, చెంచల్గూడ జైల్లో ఇక్కడ ఉన్నారు. వాళ్ళని విడిపించడం కోసం ఈయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాలనుకున్నారు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు, చేసి విడిపించుకోవాలని వీళ్ళను. బట్ అక్కడ జరిగిన ఇంట్లో జరిగిన సంఘటనలో గన్మెన్ ఇమ్మీడియట్గా రియాక్ట్ కావడం, అంటే అతను డ్యూటీ అతను చేశాడు, రియాక్ట్ కావడం, ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో మళ్ళీ ఆ సైడ్ కూడా ఫైర్ ఓపెన్ కావడం, మధ్యలో వీరికి ఒక 5-6 కావడం జరిగింది. అప్పుడు మీకు ప్రభుత్వం వైపు నుంచి ప్రజలు రాలేదండి? ఐ డోంట్ థింక్. నేను ఒక్క విషయం చెప్తాను. నేను ప్రభుత్వాలు ఏవైనా సరే 99% ఆఫ్ యువర్ వర్క్, ప్రొఫెషనల్ వర్క్ ఏదైతే ఉంటుందో దాంట్లో పెద్ద కలుగ చేసుకోరు ప్రభుత్వం వైపు నుంచి. మీరు క్రైమ్ డిటెక్షన్ ఉంది,
ట్రాఫిక్ కంట్రోల్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది, సోషల్ వైసెస్ ఉంది, దీంట్లో ఉంటుంది 1%, 2% అనేది. ఎందుకంటే మనం కోరుకున్నదే పొలిటికల్ డెమోక్రసీ. ప్రజాప్రతినిధులు ఉంటారు, వాళ్ళపైన ప్రెజర్స్ ఉంటాయి, అక్కడక్కడ వాళ్ళ కొన్ని సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కూడా ఉంటాయి, కాదని చెప్పలేము. దాన్ని పోలీస్ ఆఫీసర్గా మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారో దానిపైన ఆధారపడి ఉంటుంది. అది చాలామంది ఎఫెక్టివ్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ కానీ, ఎస్పీలు కానీ అదే వ్యవస్థలో పనిచేశారు. వాళ్ళు అదే వ్యవస్థలో పనిచేశారు, మంచి అధికారులుగా పనిచేస్తూ పేరు తెచ్చుకున్నారు, పొలిటికల్గా వచ్చే ఇటువంటి ఇష్యూస్ని కూడా హ్యాండిల్ చేసుకున్నారు. సో కాబట్టి నేను ఎవరైనా ఒక పోలీస్ అధికారి ఈ పొలిటికల్ ఇంటర్ఫరెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పని చేయలేకపోతున్నాను అంటే అది నేను మై 37 years ఐ హావ్ బీన్ ఇన్ పోలీస్ సర్వీస్, నేను దాన్ని ఒప్పుకోను. దెర్ ఇస్ ఎ వే ఇన్ విచ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ పొలిటికల్ ఇష్యూస్, పొలిటికల్ ప్రాబ్లమ్స్. చిన్నవి ఏవో ఉంటాయి, ఎక్కడో ఒక బయలు వదలడమో చేయడం అనేది. అటువంటివి ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, మీరు ఎవరో తెచ్చి స్టేషన్లో పెట్టారు, దాన్ని వదలమని చెప్తారు, అది ఎక్కడ అతను పారిపోడు, అది కావాలని చేసిన నేరం కూడా కాదు, జరిగిపోయింది యాక్సిడెంట్ అన్నది. అటువంటి వాటిలో కొంతవరకు వీళ్ళైతే ఏమవుతుంది, ఏం కాదు. చాలాసార్లు మేము అనుకుంటామంటే లేదు నేను వదలను, అక్కడే పెడతాను అతన్ని. అటువంటి చోట్ల ఫ్రిక్షన్స్ వస్తాయి, చేయగలిగిన చోట కూడా చేయలేకపోతున్నారు అన్నది. ఇంకోటి ఏంటంటే పాలిటీషియన్స్లో కూడా చాలా మంచి పాలిటీషియన్స్ కూడా ఉన్నారు. సేమ్ పాలిటీషియన్ కెన్ బి గుడ్ ఇన్ మెనీ అకేషన్స్. ఒక పాలిటీషియన్ ఉన్నప్పుడు ప్రజలతో వాళ్ళకున్న సంబంధాలు మాకు ఉండవు. సో న్యాచురలీ అతను ప్రెషర్స్ ఉంటాయి, అతను ఎలక్షన్స్ ఫేస్ చేయాలి, వచ్చి రిప్రజెంట్ చేసినప్పుడు ఆ సక్రమంగా అయితే చేయాలి. అది వచ్చి రిప్రజెంట్ చేస్తూనే నా పనిలో ఇంటర్ఫియర్ చేసుకున్నట్టు ఎట్లా అవుతుంది? కొన్నిసార్లు మా దృష్టి కూడా రావు అవి, లేకపోతే ఆ యాంగిల్ రాకపోవచ్చు, లేకపోతే మా అధికారులు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వేరే ఉండవచ్చు. ఇలా రకరకాల ఉంటాయి. కాబట్టి ఒక పరిపక్వత అనేది ఉండాలి. ఏఎస్పీగా మేబీ మేము కూడా ఇరిటేట్ అయ్యేవాళ్ళం, ఎమ్మెల్యే వస్తాను నా పనిలో ఇంటర్ఫియర్ కావడానికి వస్తున్నాడని. అదే క్రమేణా మేము కూడా చూస్తున్నాం. వాలీబాల్ అదొకటి. దాంతోపాటు ఒక మెచ్యూరిటీ అనేది కూడా వస్తుంది, ఒక సమాజం పట్ల అవగాహన అది కూడా వస్తుంది. అది వాళ్ళకు కూడా ఒక రోల్ ఉంది డెమోక్రసీ. వాళ్ళకు కూడా దే హ్యావ్ మోర్ ఇంపార్టెంట్ రోల్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch